లూకా సువార్త 1వ అధ్యాయము 68 నుండి ఉన్నటువంటి వాక్య భాగాన్ని చూస్తుంటున్నాం. దావీదు వంశము నుండి యూదా గోత్రము నుండి ప్రపంచానికి కలుగు ఒక రక్షకుడు జన్మించనయ్యున్నాడు అనే శుభవర్తమానమును తన కుమారుడైన యోహాను ద్వారా ప్రకటించమని దేవుడు దూతల ద్వారా జకరేకు ఈ యొక్క వర్తమానమును పంపించినాడు. ప్రియమైన బిడ్డలారా, జకరియా సంతోషిస్తున్నాడు, మనమందరము సంతోషిస్తున్నాం. జకరియా సంతోషిస్తుంది తన జీవితంలో మేలు జరిగిందని కాదు గాని, తన జీవితంలో తన కుమారుడిని జన్మించనయ్యున్న యేసయ్య కొరకు ఒక వర్తమానముగా వాడుకోమన్నాడు. చూడండి, అది ఆయన ఆనందపడుతున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. తన జీవితంలో కలిగిన సంతోషం మనల్ని ఎవరైనా అనుకోని, ఏమంటే ఒక మంచి పార్టీ చేయండి, మీరు సంతోషంగా ఉన్నారు కదా, నాకేమో జరిగిందండి, పక్కనోడికి జరిగితే నేనెందుకు పార్టీ ఇవ్వాలని నేను అంటుంటాను కదా. జకరియా ఆనందము యోహాను తను ఆనంద పొందినట్టు కాదు గాని, యోహానుని దేవుని కొరకు ప్రకటించే ఒక వార్తాహరుడిగా పంపమన్నాడు. చూడండి, అది ఆయనకు చాలా సంతోషం. ఆ సంతోషాన్ని ఆయన వ్యక్తపరచుచు పాడిన కీర్తనగా, ఒక గీతముగా ఈ జకరియా గీతం అని మనం చూస్తుంటాం. ఇది ఆషామాషిగా జకరియా తన నోటి నుండి తన సంకల్పము తను రచించి తన స్వరకల్పన చేసి పాడినది కాదు. ఇది దేవుడు తనకు ఆజ్ఞాపించిన ఒక ప్రవచనాత్మకమైనటువంటి గీతం. ఒక ప్రవచనాత్మకమైనటువంటి ఆలోచన దృక్పథంతో ఏర్పడినటువంటి గీతము. ప్రపంచానికి కలుగు రక్షణను, మెస్సయ్య యూదుల కొరకు చేయబో విమోచన కార్యములను తన కుమారుడైన యోహాను ప్రభు రాకడకు ముందుగా ఏం చేశాడు? ఆయన పంపబడ్డట్టుగా చూస్తున్నాం. ఆయన మార్గములను సరళం చేస్తూ దేవుని కొరకు సువార్త ప్రకటించేటువంటి ఒక సాధనముగా ఆయన వాడబడ్డాడు. ఆ సాధనముగా వాడబడినటువంటి మాటలలోనే మనకేం కనబడుతున్నాయంటే, పాపములను క్షమించుట కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు.